మన సౌత్ ఇండియన్ వంటల్లో కొన్ని రెసిపీస్ ఉంటాయండి. అవి సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అన్ఫర్గెటబుల్. అలాంటి ఒక స్పెషల్ డెలికసీ మటన్ ఘీ రోస్ట్. ఘీ యొక్క అరోమా మన కిచెన్నే కాక పక్కింటిని కూడా కవర్ చేస్తుందండి. స్లోగా మసాలాల్లో రోస్ట్ అయ్యే మటన్ స్పైసీ అండ్ జ్యూసీగా తయారవుతుంది. వీకెండ్ స్పెషల్ అయినా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా స్పెషల్ ఒకేషన్స్ని ఇంకా స్పెషల్గా మార్చేసే ఒక రాయల్ రెసిపీ అండి ఇది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నానండి. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంకా కాస్త పసుపు వేసుకొని ఇవి మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ యొక్క పచ్చితనం అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి. అలాగే 1 కిలో మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనము వేయించుకోవాలన్నమాట. ఇదే టైంలో కాస్త ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు మనము ఇంకాస్త వాటర్ వేయాలి. లైక్ ఈ మటన్ ముక్కలు మునిగే అంత వాటర్ అనమాట. నాకైతే ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ పట్టిందండి. ఎక్కువ వేయకండి, ఆల్రెడీ మటన్లోంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో సరిపోతుంది. జస్ట్ మటన్ ముక్కలు మునిగేంత వరకే వాటర్ వేసి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 7 విజిల్స్ అయితే నేను కుక్ చేసుకున్నానండి. అండ్ నాకు ఇక్కడ మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. మీరు మీ మటన్ యొక్క టెండర్నెస్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, చూసారా, చక్కగా కుక్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లోకి ఒక మసాలా మనం ప్రిపేర్ చేయాలండి. దీనికి ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, 1 టీ స్పూన్ అంత సోంపు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 స్టార్ అనీసు, 1 ఇంచ్ అంత దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 జావిత్రి, అలాగే 2 ఇలాచీలు. ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో అరోమా రిలీజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలండి. మనకి ఈ రెసిపీలో ఆనియన్, టొమాటో ఏమి ఉండదన్నమాట. సో ఈ మసాలానే మనకి మెయిన్. సో ఇవి బాగా వేయించుకోవాలి, మాడకూడదు, అలాగని అండర్ కుక్ అవ్వకూడదు. ఓకే, సో అలాగే కొన్ని బ్యాడిగి ఎండుమిర్చిలు వేసుకున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 అవి బ్యాడిగి వచ్చేసి 10 వేసుకున్నాను. ఒక 4 ఏమో గుంటూరు మిర్చీలు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, షిఫ్ట్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. కొంచెం పెద్దగా ఉన్నాయి, సో 3 సరిపోయినాయి నాకు. ఒక 1/2 ఇంచ్ అంత అల్లము, అలాగే బాగా విస్క్ చేసుకున్న పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్, ఇంకా 1 టీ స్పూన్ అంత నిమ్మరసం. ఇవన్నీ వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు వాటర్ పడితే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే పెరుగుతోనే ఇది మంచిగా గ్రైండ్ అయిపోయిందనమాట. ఓకే, సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి అండి. ఆయిల్ అస్సలు వాడము ఈ రెసిపీకి, అందుకే చెప్పాను ఇది చాలా ఒకేషనల్గా చేసుకునే రెసిపీ అని. రోజైతే ఇలా తినలేం కదండి, తినకూడదు కూడా. ఓకే, సో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేయిస్తూ పోవాలండి హై ఫ్లేమ్లో. అలాగే మటన్ ఉడికించిన బ్రాత్ ఏదైతే ఉందో ఆ వాటరు ముక్కలు వేయకండి, ఓన్లీ ఆ వాటర్ని ఈ మసాలాలోకి వేసి హై ఫ్లేమ్లో వేయిస్తూ పోవాలండి. మనకి ఇది చిక్కగా అయిపోతుందన్నమాట ఈ మసాలా అనేది. అప్పటి వరకు ఇదిగోండి ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. కొంచెం ఓపిక్గా, జస్ట్ ఇక్కడే మనకి స్ట్రెంగ్త్ పట్టేది. సో మనం ఇది వేయిస్తూ చక్కగా ఇలాగా థిక్ అయిపోవాలి పేస్ట్. ఈ టైంలో మనం ఈ మటన్ ముక్కల్ని దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. అండ్ మంచిగా దాన్ని కలపండి. అండ్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే మీకు ఇది చక్కగా అరోమా అనేది పట్టుకుంటుంది. మటన్కి ఈ మసాలాలన్నీ పట్టుకుంటాయి. కాస్తంత కరివేపాకు, కొత్తిమీరతోటి మనం గార్నిష్ చేసుకోవడమేనండి. ఘీతో ఫుల్లీ లోడెడ్ ఈ మటన్ ఘీ రోస్ట్ ఒక ఒకేషనల్ ఇండల్జెన్స్ లాగా ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి. హాట్ స్టీమింగ్ రైస్తో అయినా, సాఫ్ట్ చపాతీతో అయినా ప్రతి బైట్ రిచ్గా, స్పైసీగా, సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.